పరిశుద్ధ విశ్రాంతి దినము త్రిత్వం తర్వాతి 7వ ఆదివారంలోకి మనం ప్రవేశించున్నాం. సంఘస్థులు సభ్యులందరూ గమనించుకొని త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సమయం అవుతున్నది. అందరూ కూడా త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సంపూర్ణ మా రక్షక యేసయ్య, మీ పాదాలు కలిగిన స్తుతులు స్తోత్రాలు తండ్రి మహోన్నతుడా. గడిచిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు మనకు కాచి కాపాడి మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు కూడా మీకే అది స్తుతులు స్తోత్రాలు. గడిచిన నెల నుంచి నూతన నెలగా ఆగస్టు నెలలోకి మనం ప్రవేశింపచేసినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి గొప్ప సమయంలో మీ పాదస్థులలో మేమందరం కూడా జీవవాక్కులుగా మీ వాక్కులను మా హృదయంలో భద్రపరుచుకొని అయ్యా మేమందరం కూడా జీవ మార్గము ద్వారా మోక్ష మార్గానికి చేరుకొని నిత్యరాజ్య వారసులుగా ఉండే గొప్ప సమయమే ఈ పరిశుద్ధ విశ్రాంతి దినము. కాబట్టి ఎవరు అశ్రద్ధ నిర్లక్ష్యము చేయకుండా ప్రతి మోకాలు మీ పాదసందులో మోకరిల్లి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆరాధనతో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తెల్లవారిన వేళ తెలివి ఉంది మన క్రీస్తుని పాడుకుందాం. తెల్లవారిన వేళ తెలివుంది మన క్రీస్తు దివ్యనామము పాడ దివ్యనామము పాడారే యో ప్రియులారా దివసారక్షణ వేడారే తల్లి రోమునా దాచు పిల్లారి తిని మనలా చల్లాదనముగా రాతి తెల్లగా చిన్న విభుని తెల్లవారిన వేళ తెలివుంది మన క్రీస్తు దివ్యనామము పాడారే యో ప్రియులారా దివసారక్షణ వేడారే నిద్రపోయిన వేళ నిఖిల పాదల పాపి దిశలన్నీ గడుపు విభుని భద్రముగా వినాతించి భయభక్తితో మనము ముద్రితాక్షులాగేలు మోచి మ్రొక్కుచును తెల్లవారిన వేళ తెలివుంది మన క్రీస్తు దివ్యనామము పాడారే యో ప్రియులారా దివసారక్షణ వేడారే భానుడు దయంపై పద్మములు వికాసిల్లే గానములు చేసే పక్షులు మన సాక్ష్యములనరా మనము కల్వరి మెట్ట పైనెక్కుని నోడనని ప్రభుని చూచి వేడ్కల్ తెల్లవారిన
ప్రియులారా దివసాన క్షణ వేడారే దిట్టముగా మానసే త్రియకాయ శోధనలు పట్టుకునియుండు దినము దట్టముగా మన నాలుగు తట్ల యేసుని కరుణ చుట్టుకొని రక్షించు శుభమడుగు కొనుచు తెల్లవారిన వేళ తెలివుంది మన క్రీస్తు దివ్యనామము పాడారే యో ప్రియులారా దివసాన క్షణ వేడారే పాప భారము మనము ప్రభునిపై నిలిగురుని పాదముల చెంత నొరగి కాపుకత విశాల కరము మాటునాడాగి యాపదల తొలగించు మనివేడు కొనుచు తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యనామము పాడారే యో ప్రియులారా దివసాన క్షణ వేడారే తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషము కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభురాత్రి భోజన సంస్కారం కొరకు ఏర్పాటు చేయబడిన పాపడుపుతలు ఒప్పుకునే ముందు హెచ్చరికలు విందాం. మికిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనముకు రావాలని ఉద్దేశించుచున్నాం కనుక పరిశుద్ధులైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనం శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను నియమగా ఒప్పుకుందును, ఎవరు నీతిని గురించి ఆకలి తప్పులు కలిగిందును అట్టి వారిని ముఖ్యంగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనం ఇట్లు పరీక్షించుకునే ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరేది కనపడదు. వీరి నుండి మనంతలో మనం ఎంత మాత్రమును తప్పించుకోలేము. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపం వలన మనం పొందవలసినంతయు అనుభవించుటకును ఆయన మనుష్యుడాయన. మనం మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసం వల్ల బలపడబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకముగా విధేయమగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను. దీని యందు తన శరీరము మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెలు తిని ఈ పాత్రను త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్య జీవం గలవాడై ఎండును. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనం నీతివంతులుగా తీర్చబడుటకై శిలువ మరణము నుండి
నుండి లేపబడినను సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరించవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువనెత్తుకొని ఆయన వెంబడించి ఆయన మనలను ప్రేమిస్తున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరము ప్రేమింపవలెను. ఎందుకైనా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనొచ్చు, ఈ ఒకే పాత్రను త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థిద్దాము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచబడిన మరుగైనదేదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గణపరచినట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మావేశం వలన పవిత్రపరచుమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించే సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగుదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయడానికి చేయొచ్చు తలంపు వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలగచేసిరనియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రలనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించచ్చు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమున విశ్వాసముంచు వారికి అందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపల నుండి ముక్తి పొందవలనని ఆసక్తితో కోరొచ్చు క్రీస్తు నిమిత్తం మీ పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దైవ చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మ విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధిగా జీవించుచు హృదయమందును ప్రవర్తన యందును పవిత్రంగా ఉండటకు దినదినము ప్రయత్నించవలనని నిశ్చయించుకొనుచున్నారా? మనం విధముగా మోకరించి దేవుని ఎదుట పాపలను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయన వేడుకొందాము. నాకు ఏకీభవించండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను, కానీ నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితములోను ఆంతరంగిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితి లేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తముగా నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానం వలన మన పాపమనియు క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరైన నేను ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారాన్ని బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియచేయదేమనగా, అట్టివారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలం దేవుడు వారి పాపములను క్షమించడు. మరియు కృపాదినం అంతము కాకముందు తమ దుర్మార్గం నుండి మళ్ళీ కొనకయ్యు
పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచకయు ఉన్న యెడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగదొరుకును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగముల
ప్రార్థిద్దాము. ఓ దేవా, పరలోక భూలోకములందు సమస్తమును శాశ్వతమైన నీ సంరక్షణ కిందనే జరుగుతున్నది కనుక హానికరమగు దేనిని మా యొక్క రానియక లాభకరమగునవే మా కనుగిప్పమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడమై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుండు ఈ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవుని సంగమా, దేవుళ్ళారా, మరి యొక్క ప్రాముఖ్యమైన సమయముగా ఈ పరిశుద్ధ విశ్రాంతి దినము తిరుతం తర్వాతి 7వ ఆదివారంలోకి నడిపించిన దేవాది దేవుడు దేవుని మహాకృప చేత మరొక గొప్ప సమయంలోకి ప్రవేశింపజేసిన మరి దేవునికి వందనాలు చెల్లించుకొని వచ్చిన మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకి ఇచ్చిన లేఖన భాగాలుగా పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు. దీనికి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు ఇలాగ రాయబడింది. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతను అక్రమమును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇంతటితో పత్రిక పాఠ్య భాగం ముగించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థ పాఠ్య భాగం నుంచి పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుతుంది. ఆ దినములలో మరి ఒకసారి బహు జనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనుల నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇళ్లకు పంపివేసిన వెడల మార్గములలో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన, శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగి, ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నాయని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నాడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాడు. వారు జన సమూహములకు వడ్డించి కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి
వాటిని కూడా వడ్డించమని చెప్పాను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తివి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణ ఎక్కి ధర్మవిధ ప్రాంతములకు వచ్చాడు. ఇంత పర్యంతము ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం కలిసి నీకే విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. నేను చెబుతుండగా నాతో ఏకీభవించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యముగు సమస్తమును సృజించిన సర్వశక్తిగా ఏకదేవుని నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును అద్వితీయులకు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక సృష్టించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమనుంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడలచ్చు తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడుచు మహిమ పరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధముగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంచి 442వ కీర్తన జీవితాంతము వరకు నీకే సేవ సల్పుతున్నట్టు పాడుకుందాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుతున్నంటిని నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుము రక్షగా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుతున్నంటిని
నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమా, దేవుడిలారా, మరి యొక్క ప్రాముఖ్యమైన సమయముగా దేవుని యొక్క మహాకృప చేత, దేవుని యొక్క కృపా బాహుళ్యం చేత మనందరం కూడా ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించుకునే గొప్ప విధానంలో ప్రతి విశ్రాంతి దినము దేవుడు అనుగ్రహించే గొప్ప సమయం. కాబట్టి విశ్రాంతి దినాన్ని ఎవరు కూడా అశ్రద్ధగా నిర్లక్ష్యముగా ఉండకూడదని పదే పదే వాక్య భాగము హెచ్చరిక చేస్తూ ఉన్న గొప్ప సమయం. కాబట్టి ఎన్ని పనులున్నా, మరి ఎన్ని ఈ లోక విధానాల్లో మన పనులున్నా కానీ దేవుని గొప్ప కార్యము, దేవుని యొక్క మాటలు, ఆ దేవుని మార్గమే మనకు అవసరమైన గొప్ప విధానం. కాబట్టి ఈ పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధముగా ఆచరించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఈ పరిశుద్ధ విశ్రాంతి దినము ఎంత ప్రాముఖ్యమైనదో పదే పదే మనం గుర్తు చేసే గొప్ప వాక్యాలు, ప్రతి సందర్భంలో కూడా మనం గుర్తు చేస్తున్న గొప్ప సందర్భం. మరి ఈరోజు కూడా ఈ రెండు పాఠ్య భాగాలు క్రోడీకరిస్తూ చక్కటి అంశాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. మరి ఎందుకనగా పత్రిక పాఠ్య భాగంలో అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పే గొప్ప మాటలు ఏంటనగా, మరి గతములో మనందరం కూడా గతములో పాపమునకు దాసులుగా ఉన్నవారు మనందరం కూడా, గతంలో మనందరం కూడా పాపానికి గతంలో మా పాపముతో మనందరం కూడా దాసులుగా ఉన్నవారమే. కనుక మనందరం కూడా అపవిత్రతలు ఎలాగా బానిసమైపోయామో, మరి యొక్క అవయవాలను దాసులుగా మనందరం కూడా మరి ఎలాంటి జీవితాలతో జీవించిన వారిగా ఉన్న విధానమే. కానీ ఈరోజు ప్రస్తుతము విమోచించబడి దేవునికి దాసులుగా, పవిత్రులుగా ఉన్నామని అపోస్తలుడైన పౌలు చాలా ఖచ్చితంగా వాక్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. ఒకప్పుడేమో అపవిత్రులుగా మన అవయవాలను అపవాదికి దాసులుగా చేసుకున్న వారమే. కానీ ఈరోజు విమోచించబడ్డ మనందరం కూడా దేవునికి దాసులుగా మార్చబడ్డామన్న సంగతిని మర్చిపోతూ జీవిస్తున్నామేమో. అందుకని అపోస్తలుడైన పౌలు చాలా ఖచ్చితమైన వాక్యాన్ని ఈరోజు మనకి బోధిస్తున్న దేవాది దేవుడు. అలాగనే సువార్త పాఠ్య భాగంలో మార్కు సువార్తీయుల ద్వారా మరి ఎంత ప్రాముఖ్యమైన మాటలు ఈరోజు గుర్తు చేస్తున్నాడు అనగా, రెండు సందర్భాలు అంతకంటే పైన 6వ అధ్యాయంలో మార్కు సువార్తలో అక్కడ ఒక గొప్ప సన్నివేశం జరిగింది కదా. ఏమంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు కదా. మరి ఇప్పుడు ఈరోజు మనం చదువుతున్న వాక్య భాగం ద్వారా 7 రొట్టెలు కొన్ని చేపలు. అంటే దేవుని వాక్యము ఎంత మర్మమైందో ఈరోజు మనం గుర్తు చేస్తూ, అంటే యేసుక్రీస్తు వారు మొదటిగా చేసే అద్భుత కార్యము మర్చిపోయిన శిష్యులు ఆ సంగతి కూడా మర్చిపోయారు. ఇప్పుడు కూడా అయ్యా ఇంతమందికి ఈ యొక్క ప్రాంతంలో మేము ఆహారం ఎక్కడి నుంచి తేగలము అన్న ఆలోచనే కానీ, అయ్యా ఒకసారి 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత 5,000 మందికి ఆహారం పెట్టారు కదా. మరి బిగ్గా తక్కువే, ఎంతమంది? 4,000 మంది. మరి ఆ వారికి ఆహారము దేవుడు ఆయనే అనుగ్రహించేవాడుగా ఉన్నాడని ఆ గొప్ప విశ్వాసం వాళ్ళు పెంపొందించుకోవాల్సింది పోయి, అయ్యో మేము ఎక్కడ తేగలమన్న సందేహంతో కూడిన విధానంలో మన 4,000 మందికి 7 రొట్టెలు కొన్ని చేపలతో అద్భుతంగా భౌతిక ఆహారాన్ని అందించిన దేవాది దేవుడు గుర్తు చేస్తున్నా. మన భౌతిక ఆహారము దేని ద్వారా పొందుకున్నాం? దేవాది దేవుని యొక్క కనికరం ద్వారా, మన దేవాది దేవుని యొక్క కనికరం ద్వారానే పొందుకున్న మన జీవితాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
మరి ఈ గొప్ప సమయంలో ఈ రెండు పాఠ్య భాగాల ద్వారా మన జీవితాలు మన ఎలాంటి స్థితిలో మనం ఉండాలో ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలేమో మనం అంతకుముందు అపవాదికి దాసులుగా ఉన్నవారము, కానీ ఇప్పుడు దేవునికి దాసులుగా జీవిస్తున్న మనందరం కూడా మరి అలాంటి విధానంలో మా దేవుని ఉచితమైన కృప చొప్పున ఆయన చూపించిన కనికరము చొప్పున మనందరం కూడా ఈ లోకంలో ఎంత సమృద్ధికరమైన జీవితాన్ని మనం పొందుకుంటున్నామో గుర్తు చేస్తున్న రెండు పాఠ్య భాగాలు. కాబట్టి ఈ రెండు పాఠ్య భాగాల ద్వారా ఏమి తెలుస్తున్నాయి? ఈ రెండు పాఠ్య భాగాల ద్వారా మనకేమి గుర్తొస్తున్నాయి అంటే, దేవునికి దాసులుగా నీ ఉంటే అన్న అంశాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్న వాక్యం. మా దేవునికి దాసులుగా నీ ఉంటే, చూడండి ప్రతి పాఠ్య భాగంలోనేమో మన యొక్క పాప జీవితాన్ని తీసివేసుకుంటే ఎంత పవిత్రమైన పరిశుద్ధమైన జీవితమో తెలియజేస్తున్నాడు. స్వార్థ పాఠ్య భాగంలోనేమో మా భౌతికమైన ఆహారం ఆయన ఏ విధంగా అందించే దేవుడు, నిన్ను సమృద్ధిగా దీవించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. కాబట్టి మా దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ జవాబు ఇప్పుడు మీరే చెప్పుకోగలరు కదా. మా దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో పత్రిక పాఠ్య భాగంలో నీకు చెప్పిన మాటలు, స్వార్థ పాఠ్య భాగంలో నీకు శ్రమించిన గొప్ప మాటలు. అందుకనే ఈ గొప్ప అంశం ద్వారా దేవుడు ఎంతో చక్కటి ఆ అంశం ద్వారా మనకు వాక్యాన్ని సిద్ధపరిచిన దేవాది దేవుడు. మూలవాక్యంగా చూస్తే చూడండి, రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నా, ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ప్రియా దేవుడిలారా, చూడకప్పుడు ఎలాంటి స్థితిలో మనం జీవించిన వారమే, కానీ ఇప్పుడు ఎలాంటి వారము? పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. పరిశుద్ధత కలుగుటకై ఈరోజు మనందరం కూడా ఆ పరిశుద్ధతలో పవిత్రమైన జీవితాలతో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడు. ఎలాగ జీవిస్తున్నాం? మా పరిశుద్ధతలో పవిత్రతలో జీవిస్తున్నామా? ఆలోచన చేయండి ప్రేమ. అందుకనే ప్రస్తుత దినాల్లో మా దేవునితో గడపడానికి మా సమయము కుదరదనే పరిస్థితుల్లో మనందరం కూడా జీవిస్తున్నాం కదా. ఎవరైనా ఏంటన్నా గుడికి రాలేదని ఏం చెబుతారు? ఈ రోజు మా ఇంట్లో లేకపోతే ఏదో ఒక పని ఉంది అని ఖచ్చితంగా చెబుతారు కదా. ప్రియరా, కానీ ఒకప్పుడు పాత కాలంలో మనకి ఎంత కష్టమైన విధానాలు, ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయా? ఇంట్లో వండుకునే వంటలు కానీ, మన వాహనాల సౌకర్యం కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కానీ అన్ని కూడా మిషన్తోనే చేసుకునే విధానంలో ఈరోజు మనం జీవిస్తున్నాం. పూర్వకాలంలో అవేం లేవు కదా. మరి ఆ లేని సమయంలోనే మా నాడు ఎంతమంది దేవుని ఆలయంలో ఎంతసేపు దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండే స్థితి. కానీ ఈరోజు ఇన్ని సౌకర్యాలు మనకు వచ్చినా కానీ ఏమంటాం? గుడికి ఎందుకు రాలేదంటే నాకు చాలా పని ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసుకుంటే మనందరి జీవితాలు దేవుని మహాకృప వల్ల, ఆయన ఉచితమైన కృపా వరం చేత మనందరం కూడా నిత్య జీవానికి వారసులుగా చేసిన దేవుడు. మరింత శక్తివంతమైన జీవితాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికే సమర్పించుకోవాలి. కానీ అపవాదికి అప్పగించుకునే వాడిగా ఉండకూడదని ఖచ్చితంగా ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తుందా. అందుకని మా దేవునికి దగ్గరగా ఉంటే, అనగా దేవునితో సహవాసమును చేసేవాడిగా ఉన్నట్లయితే, లేక దేవునికి దాసులుగా ఉన్నట్లయితే ఎక్కువ సమయము దేవుని దగ్గర గడిపే సమయం ద్వారా మన యొక్క జీవితంలో కలిగే గొప్ప ప్రయోజనాలు దేవుడు ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. అవేమిటనగా రెండు పాఠ్య భాగాల ద్వారా నీకు గుర్తు చేస్తూ అసలైన జవాబు కూడా ఇప్పుడే ముందే చెబుతున్నాడు. ఏమని? దేవునికి దగ్గరగా ఉంటే లేక దేవునికి దాసులుగా ఉంటే ఏమిస్తా అంటున్నాడు? నిత్య జీవము ఇస్తా అంటున్నాడు.
మా నిత్య జీవం. కానీ ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? అయ్యో మరణం పాలవుతే జీవితాంతం జీవిస్తున్నాం. అయ్యా మరణం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదండి. మరణం అనేసరికి భయంతో కూడుకున్న జీవితాంతం మనం జీవిస్తున్నాం. కాబట్టి అలాంటి మరణం నుంచి మన దేవుడు నిన్ను ఏ విధంగా రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. మరి నిత్య జీవానికి వారసులుగా మార్చిన తర్వాత నువ్వు ఇంకనూ ఎందుకు భయపడుతున్నావు అంటే ఈ లోకము అపవాది చేత ఇంకనూ మోసగించబడుతూ భయం చేత ఇంకనూ నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావేమో ఆలోచన చేసుకోవాలి. అంటే నీకు మరణం అంటే భయమో ఉందంటే అర్థమేంటి? మరణం అంటే భయంతో జీవిస్తున్నావు అంటే అర్థమేంటి? అపవాదికి దాసులుగా నీవున్నావు. నీ అవయవాలను దాసులుగా అప్పగించుకున్న విధానంలో నువ్వు ఉన్నావు అనే సంగతి కూడా ఈరోజు నీ గుర్తు చేసిన సందర్భం. అందుకనే ప్రియా దేవుని ద్వారా ఈరోజు 2 మాటలుగా నీ గుర్తు చేసిన విధానం. దేవునికి దాసులుగా నీ ఉంటే ఏమవుతుంది? ఒకటి, దేవునికి దాసులుగా నీ ఉంటే నీకు సమృద్ధి కలిగే జీవితం. చూసారా? దేవునికి దాసులుగా ఉంటే నీకు సమృద్ధి. రెండోది, దేవునికి దాసులుగా ఉంటే పరిశుద్ధత నీకు కలుగుతుంది. ఈ 2 మాటలు నేను నిత్య జీవానికి నడిపించే గొప్ప విధానాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకనే ఈరోజు సువార్త పాఠ్య భాగంలో దేవునికి దాసుగా ఉంటే నీకు సమృద్ధి చూడండి ఎలాగా గుర్తు చేస్తున్నాడో. ఆ మార్కు సువార్త 8వ అధ్యాయం ఒకసారి చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. జనులు నేటికి 3 దినముల నుండి నా ఎదుట ఉన్నారు. వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ప్రియా దేవుడారా, చూడండి దేవుడు ఎంత గొప్ప కనికరాన్ని చూపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఏ విషయంలో కూడా సమృద్ధికరమైన జీవితాన్ని నీకు అందిస్తాడని గుర్తు చేసుకోవాలి. అందుకని మా ప్రతి మనుషునికి కూడా శారీరక అవసరాలు కానీ ఆధ్యాత్మిక అవసరాలు కానీ సర్వసాధారణంగా అత్యవసరమైనవని కూడా నీకు గుర్తు చేస్తున్నాడు కదా. మన భౌతిక శరీరానికి సంబంధించిన అవసరాలు కానీ ఆధ్యాత్మిక అవసరాలు కానీ మా ఖచ్చితంగా దేవాది దేవుడు అందరికీ అవసరమైన విధానంలో ఈ రోజు మనం గుర్తు చేస్తుందా. అలాంటి సందర్భంలో అమ్మ నీవు నీ జీవితాన్ని మరి శారీరక అవసరాల కొరకు అక్రమమును అపవిత్రతకు అవయవాలను దాసులుగా అర్పించుకునే వారిగా మనం జీవిస్తున్నాం. చూడండి ఎలా జీవిస్తున్నాం. మా దేవాది దేవుడు భౌతిక అవసరాలు ఆధ్యాత్మిక అవసరాలు 2 కూడా దేవాది దేవుడే తీర్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? శారీరక అవసరాల కొరకు మన అవయవాలని అపవిత్రతకు అపరిశుద్ధమైన జీవితానికి అప్పగించుకుంటూ జీవిస్తున్నాం. అందుకే రోమాపత్రికలో 6వ అధ్యాయం మరొకసారి చూడండి. 6వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదవండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలను దాసులుగా ఎలాగూ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుడి. ప్రియమరా, ఆ ఒక్క వచనంలోనే ఈ వాక్యం అంతా కూడా మనం గుర్తు చేసే గొప్ప సందర్భం. తత్ఫలితంగా తమ అవయవాలని దాసులుగా అపవాదికి అప్పగించుకుని మా నీతికి దాసులుగా ఉండాల్సిన మన జీవితాలు మా పరిశుద్ధంగా జీవించడానికి దేవుడిచ్చిన ఆ గొప్ప విధానంలో మనందరూ కూడా జీవితం చేస్తుండగా మరి రోజు ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యతను దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ప్రియ దేవులారా, మరి రోజు ఒక గొప్ప సమృద్ధికరమైన జీవితాన్ని మనకు అందించే దేవుణ్ణి మా గొప్ప సన్నివేశాన్ని రోజు మనందరం కూడా చూస్తున్నాం. ఆల్రెడీ ముందు ఒకసారి జరిగింది ఆ సంఘటన కదా. 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 34వ వచనం చదవండి ఒకసారి. 34వ వచనం నుంచి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహం చూచి వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము,
ఇప్పుడు చాలా పొద్దుపోయినది. చుట్టుపక్కల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనములకు ఏమైనా కొనుక్కులకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైనా మీరు వారికి భోజనం పెట్టదనగా వారు మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదామా అని ఆయన అడిగిరి. అందుకైనా నీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూద్దామని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవని. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవని వారికి ఆజ్ఞాపించగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచి పెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలకు ఎత్తిరి. ప్రేమరా, ఎందుకు ఆ 12 గంపలకు ఎత్తిరి అనే మాట ఖచ్చితంగా నొక్కి ఒక్కానిస్తున్నారగా దానికి ఒక అర్థం ఉన్నది అనేది గుర్తు చేసుకోవాలి. అంటే 12 అనే సంఖ్య దేనికి? ఇశ్రాయేలు గోత్రానికి గుర్తుగా ఉన్నది. అంటే సమృద్ధికరమైన ఆహారాన్ని దేవుడు ఇచ్చము కూడా ఏ విధంగా మనకు అందించే దేవుడు మీకు తోడుగా ఉన్నాడని ఈ యొక్క 6వ అధ్యాయంలో చెప్పే గొప్ప సందర్భం. అలాగే ఈరోజు 8వ అధ్యాయంలో ఇక్కడ ఇచ్చిన కూడా ఎంత గొప్ప వాక్యం అంటే ఈరోజు కూడా సమృద్ధికరమైన ఆహారం గురించి దేవుడు చెబుతున్నాడు. అది ఏంటనగా ఇక్కడ దెకపోలి అనే ప్రాంతములో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. దెకపోలి అనే దానికి అర్థం ఏంటి? 100 10 గ్రామాల కూడలి. 10 గ్రామాల కూడలి. దెకపోలి అంటే అర్థం ఏంటి? 10 గ్రామాల కూడలి. దెక అంటే అర్థం ఏంటి? 10 అని అర్థం. 10 గ్రామాల కూడలిలో ఒక చోట యేసుక్రీస్తు వారు ఏ విధంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్న సందర్భము ఈరోజు మనకు తెలియజేస్తున్న సందర్భం. అదే 8వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారి ఉపవాసముతో తమ ఇళ్లకు పంపివేసిన యెడల మార్గంలో మోక్షపోదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. కాబట్టి ప్రియ దేవుళ్ళారా, ఆ దెకపోలి ప్రాంతము మాట పైన 31వ వచనంలో 7వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చెను. ప్రేమరా, చూడండి, దెకపోలి ప్రాంతంలో ఆయన చెప్పిన సువార్త మా జిల్లందరూ కూడా రాగా అక్కడ చేరారు. ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అక్కడేమో 12 అనే సంఖ్యను మనం గుర్తు చేసుకున్న సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ 12 ఇశ్రాయేలు గోత్రాలకి సంబంధించిన వారిగా గుర్తు చేసే గొప్ప సందర్భం. కాబట్టి దెకపోలి ప్రాంతంలో యేసుక్రీస్తు వారు సువార్తను అందిస్తున్న సమయము అనేది గుర్తు చేసుకోవాలి. మరి ఆనాడు జనులు ఎందుకు వచ్చారు అక్కడికి? 4000 మంది వచ్చారు. ఎవరు వీరు? ఈ 4000 మంది కూడా ఎవరు? యూదా ఏతరులు, అనగా అన్యులుగా ఉన్నవారు, దేవుని ఎరగని వారిగా ఉన్నారు.
మా యేసుక్రీస్తు వారి బోధన అంటే ఇష్టం లేని వారికి ఉన్నారు. చూడండి, 4000 మంది అక్కడి చేరిన సందర్భాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తున్న వాక్యం. ఎందుకంటే వీరందరూ కూడా ఎందుకంత జనులు గుంపులుగా ఉన్నారు? అంతకుముందు దేవుడు చేసిన గొప్ప కార్యాలు మాకు చూపిస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము చూడండి. 5వ అధ్యాయంలో 1 నుంచి మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయంలో వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు అప్పుడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురులో పడిను. వాడు సమాధులలో వాసన చేసేది వాడు. సంఖ్యలతోనైనను ఎవడను వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెప్పి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను. కనుక ఎవడను వారిని సాధుపరచలేకపోయాను. ప్రేమరా, చూడండి, ఇక్కడ గెరాసేనుల దేశంలోకి వచ్చింది. ఆయన దోణ దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడప్పుడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. ఎంత భయంకరమైన దెయ్యం పడిన వ్యక్తి అతనికి సంఖ్యలు వేసినా కానీ చేతి సంఖ్యలు తెచ్చుకున్నాడు. కాళ్ళు సంఖ్యలు అయితే తుత్తినిలుగా చేసిన భయంకరమైన శక్తివంతుడు. అంటే అపవాది ఎంత శక్తివంతమైన విధానంలో ఉందో చూడండి. ఏ మాత్రం కూడా మా సంఖ్యలు అతన్ని బంధింపలేకపోయాయి. అలాంటి వ్యక్తి దెయ్యం పట్టిన వాడు దేవాది దేవుడికి యేసుక్రీస్తు వారికి ఎదురొచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు. అప్పుడు వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించు తను తాను రాళ్ళతో గాయపరుచుకుంటూ ఉండేను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుతున్నానని బిగ్గరగా కేకలు వేసెను. చూసారా, అంత శక్తివంతమైన దెయ్యం పట్టిన వాడు మా యేసుక్రీస్తుని చూసి ఏం మాట్లాడుతున్నాడో చూసారా? అంటే దేవుని శక్తి రోజు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, కానీ ఇక్కడ ఈ దెయ్యం పెట్టిన వ్యక్తి కూడా మన దేవుని శక్తి అంటే తెలుసుకున్నాడు కనుక, అయ్యా నాతో నీకేం పని, నన్ను విడిచిపెట్టు అని కేకలు వేస్తూ ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. దెయ్యము కూడా మా దేవుణ్ణి ఎలాగా పిలుస్తుందో ఒకసారి చూడండి. సాతాను కూడా దేవుణ్ణి ఎలాగా పిలుస్తుందో మనం గుర్తు చేసుకుంటే, మా దేవాది దేవుడు ఎంత శక్తివంతుడిగా ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చిన యేసుక్రీస్తు వారిని గుర్తెరిగామా? గుర్తెరిగిపోయింది కాకుండా మా సిలువ వేసిన వారమే మనందరికి కూడా మా రాళ్ళతో కొట్టాం, మా ఎంత భయంకరమైన కొలలతో కొట్టించాం, పిడిగుద్దులు గుద్దాం, ఇంకా భయంకరమైన శిక్షకు పాత్రులుగా చేసిన వారమే మనందరం కూడా. కాబట్టి లోకం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చేసుకొని మా ఈరోజు ఆ దెయ్యం పెట్టిన వాడు ఎంతగా వేడుకుంటూ ఏమన్నాడు చూడండి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వారితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు నా పేరు సేన ఏలనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల ప్రతిమాలు కొరెను. చూసారా, అపవాదికి ఎంత ఇష్టమో మనుషుల మధ్యలో మనుషుల్లో దూరటానికి ఎంత ప్రయత్నం చేసే విధానంలో మా యేసుక్రీస్తు వారు వస్తే అపవిత్రాన్ని తోలుతాడు కదా, పారద్రోలుతాడు. అందుకని ఎంత భయమేసిందో అంటే అర్థం ఏంటి? మన హృదయాలు దేవునికి దాసులుగా కాకుండా మా అపవిత్రాత్మకు దాసులుగా మన హృదయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అమ్మవారి వేడుకుంటున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే మా యేసుక్రీస్తు వారు మరి ఏ రీతిగా అపవిత్రాత్మని వదిలిపెట్టేవాడని అపవిత్రాత్మకు కూడా తెలిసిన సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది అక్కడ చూడండి. 11వ వచనంలో యేసు వారిని సెలవీయగా ఆ అపవిత్రాత్మను వారిని విడిచి మందిరంలో ప్రవేశించను. అంటే ఏమన్నాడు? అయ్యా మమ్మల్ని ఎక్కడికి కూడా పాత్రవద్దు, అక్కడ మందుల గుంపు ఉంది కనుక
వాటిలోనే పంపించు, వాటిలో లోపలికైనా పంపించనేసరికి యేసుక్రీస్తు అక్కడ ఏదో చేర్చాడు, ఆ పందుల్లోకి పంపించిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. చూడు, ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రభాతం నుండి సముద్రపు గాలిన వడివడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక సత్యను. ఆ పందుల్లోకి ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మ దూరిందో అవి ఎలాగ చెలరేగిపోయాయో పాపం, అన్ని కూడా 2000 మందగా ఉన్న ఆ పందుల గుంపు. ఆ దెయ్యాలు వాటిలో కూడా ప్రవేశిస్తే వాటి తట్టుకోలేకపోయాయి, మా పరుగు పరుగున వెళ్ళిపోయాయి, సముద్రంలో పడిపోయి గిలగిల కొట్టుకుంటూ చనిపోయాయి. చూసారా, అంత భయంకరమైన అపవిత్రాత్మ శక్తిని రోజు మనుషులుగా, మానవులుగా, దేవుని పోలికగా సృష్టించబడ్డ మన జీవితాల్లో ఎలాగా పొందుపరుచుకొని జీవిస్తున్నామో ఆలోచించే. అలాంటి అపవిత్రాత్మను మనం ఎలాగ చోటిస్తున్నామో ఈరోజు గుర్తు చేసుకోవాలి. దెయ్యం అంటే అర్థం ఏంటి? ఎవరో చనిపోయిన వ్యక్తి దెయ్యంగా పట్టుకున్నారనే మాట మీరు అనుకునే మాట కాదు. మా ప్రతి నిత్యం కూడా ఆ మాటని గుర్తు చేస్తున్నా. అపవిత్రాత్మ అంటే అర్థం ఏంటి? సాతానే. మా లూసిఫర్ అనే సాతాను ఈ లోకంలో మనందరి యొక్క హృదయాలు చెడుగా చేసే విధానం. అంతేగాని ఎవరో చనిపోయిన వ్యక్తి పట్టుకున్నాడు అదే దెయ్యం అని చెప్పేసి అనుకుంటున్నారు. అదే కాదు దెయ్యం. నీలో ఉన్న చెడు హృదయం, మనలో ఉన్న చెడు మాటలు, చెడు ప్రవర్తన, ఇవన్నీ కూడా దెయ్యం ఆ యొక్క సందర్భంగా నీకు గుర్తు చేసే విధానమే. కాబట్టి ఈరోజు నీలో చెడు ఉంటే అర్థం ఏంటి? మా దెయ్యం నీలో ఉన్నట్లే, మా దెయ్యం నీకు పట్టుకున్నట్లే. కాబట్టి మరి ఇప్పుడైనా కానీ మన జీవితాన్ని ఆలోచన చేసుకొని మనందరం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలియజేసుకొని ఆ యొక్క జరిగిన సంఘటనలో ఏం జరిగింది, అక్కడ చాలా మంది కూడా వాటిని చూశారు. ఆ జరిగిన సంఘటన అందరూ కూడా ప్రత్యక్షంగా చూసి చూడ 12వ వచనంలో ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యమంతిని వారికి తెలియచెప్పమనేను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ ఎకపూరంలో ప్రకటించడం ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడేది. అది ఇక్కడ మనం గుర్తు చేసుకునే సందర్భం. ఎందుకని ఇంతమంది అన్ని జనులు యేసుక్రీస్తు వారిని బోధనించడానికి వెళ్ళారు? ఇదిగో జరిగిన భయంకరమైన సంఘటన. మా దెయ్యం పట్టిన మనుష్యుడు, భయంకరమైన దెయ్యం పట్టిన మనుష్యుడు ఎంతగా మార్చబడ్డాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. వారందరూ కూడా చూశారు. మా తెగపోలి ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి సువార్తగా ప్రకటించిన గొప్ప విధానమే ఆ అంజజనులుగా ఉన్న 4000 మంది యేసుక్రీస్తు వారిని బోధన పెట్టడానికి వెళ్ళారు. అలాగని ఇంకో సందర్భం కూడా జరిగింది. ఏమిటది? మా 7వ అధ్యాయంలో 34వ వచనంలో కూడా మనం చూస్తే ఆ సందర్భం, ఇంకొక సందర్భంలో కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు చేతగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించారు. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా వారిని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు విన్నట్లుగాను, మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడింది. పిల్లరా, ఇదిగో ఇక్కడ చెవిటి వారు వినగలిగినట్లు నత్తిపోయి మాట్లాడగలిగిన వ్యక్తిని చూచి అతనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి జగబోలి ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా 4000 మందిగా జన సమూహంగా యేసుక్రీస్తు వారి బోధలు వినడానికి వెళ్ళారు. ఇంకా మార్క్స్ వార్త 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఆ యొక్క గొప్ప విధానం జరిగింది. అక్కడ ఏంటని? అభిప్రాత పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫనికేయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెల్లో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ప్రియ జన్మలా చూసారా, ఇక్కడ సురోఫనికేయ స్త్రీ విజ్ఞాపన అంగీకరించి మేలు చేసిన క్రీస్తు మాకెందుకు మేలు చేయడమే నిరీక్షణతో మన 4000 మంది జనసమూహము యేసుక్రీస్తు వారి బోధ వినడానికి వెళ్ళిన సందర్భం.
అంటే వీరు శారీరక అవసరతల కొరకు వచ్చిన వారు కారు అనేది కూడా మన ఇంట్లో మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. అంటే ఇక్కడ చూడండి, వారు వచ్చింది శారీరక అవసరతల కొరకే. దేయబట్టిన వారు, ఇంకా చెవిటి వారు, మూగవారిని, దేయబట్టిన ఒక పాపని, పాప విషయంలో తల్లి వేడుకున్న సందర్భము, ఇవన్నీ కూడా తెలుసుకొని అందరూ కూడా యేసు బోధన వినడానికి వెళ్ళారు. మరి ఆ 4,000 మంది వారి అవసరాలను, శారీరక అవసరాలు తెచ్చుకోవడానికి వెళ్ళారా? కాదు. ఆధ్యాత్మిక అవసరం కొరకే వెళ్ళిన వారు, శారీరక అవసరం కోసం వెళ్ళిన వారు కాదు, స్వస్థత కొరకు వెళ్ళిన వారు కాదు. మా దేవుని ఆధ్యాత్మికమైన జీవితంలో మేము జీవించాలి. దేవుడు ఎంత సమృద్ధికరమైన జీవంతో కూడిన విధానాన్ని మాకు అందిస్తున్నాడు. ఆర్థికమైన విధానాలు కానీ, ఆహార విషయంలో కానీ, అనారోగ్య విషయంలో కానీ ప్రతి సమస్తం కూడా ఆయన సమృద్ధిగా మాకు ఇచ్చే దేవుడు కనుక ఆయన మాట మేము వినాలి. కాబట్టి ప్రేమలా ఈరోజు వారి శారీరక అవసరాల కొరకు వెళ్ళిన వారు కాదు. వారందరూ కూడా అంటే శారీరక అవసరాల కొరకు క్రీస్తును వెంబడించేవారు, తాత్కాలిక మేలు కొరకు వెంబడించేవారే. అందుకని యేసుక్రీస్తు వారు స్వస్థత చేసిన తర్వాత ఏమంటాడు? నువ్వెవరికి కూడా నేను చేశానని చెప్పవద్దు అని అంటారు కదా. కొన్ని సందర్భాల్లో మా అక్కడ అద్భుతమైన కార్యం చేసి తెలియకుండా వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. ఎందుకని? ఓన్లీ స్వస్థత కొరకే దేవుని ఆరాధించే వారిగా ఉంటున్నామనే భావన మనలో కలుగుతున్న విధానం ఈరోజు మనందరం కూడా అదే కదా. అందుకని ఈ లోకంలో స్వస్థత కూడికలు అనేవి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేసరికి చాలా మంది స్వస్థత కూడికలు జరుగుతున్నాయి రండి అని పత్రికల్లో ముద్రిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ స్వస్థత కొరకే కాదు ఈ లోకానికి వచ్చింది. అమ్మా, నీ అసలైన నీ యొక్క హృదయాన్ని, నీ ఆత్మను రక్షిస్తూ పాతాళంలో నిన్ను ఏ విధంగా విడిచిపెట్టకుండా పరలోక రాజ్యంలో చేర్చడానికి, ప్రతి ఒక్కరూ కూడా ఆయన రాజ్యానికి వారసులు కావడానికి, నిన్ను ఆధ్యాత్మికంగా బలపరచడానికి వచ్చిన దేవాది దేవుడు. కాబట్టి మనం ఏమనుకుంటాం? అయా యొక్క అనారోగ్యత విషయంలోనే దేవుడు నాకు సహాయం చేయాలి అని ఆలోచన చేస్తున్నారు. అసలైన మన జీవితాన్ని బాగు చేసే విధానం ఏంటంటే ఈరోజు మీరు ఏదైతే వాటి డాక్టర్స్, వేరే డాక్టర్స్ ఎవరు మామూలు మందులు కాకుండా హోమియోపతి ఇంకోటి ఏదో ఉంటుంది కదా. మరి ఇది చేసే ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, మన లోపల అసలు జబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏదో చిన్న కాలు లేక చెయ్యి లేక ముక్కు కానీ వాటికి ఏదో జబ్బు వచ్చిందని అనుకుంటారు. కానీ వారు చేసేది ఏంటనగా అసలు శరీరం లోపల ఎక్కడి నుంచి వచ్చింది ఆ జబ్బు. అందుకని మూలాలను వెతుక్కొని ఆ మూలం ముందుగా తీసివేయాలని వారు టాబ్లెట్స్ సిద్ధపరుస్తుంటారు. అసలైన మూలాన్ని తీసివేస్తే ఇవన్నీ కూడా తగ్గిపోతాయనే ఆలోచన వారు చేసే ఆలోచనతో మా డాక్టర్స్ స్లోగా ఆ ట్రీట్మెంట్ జరిగే విధానం, దాన్ని ఎవరు కూడా నమ్మరు కదా. అయ్యో అది వేసుకుంటే మాకేం తగ్గట్లేదండి, కానీ ఇంగ్లీష్ మందులు వేసుకుంటే వెంటనే తలెత్తి రాగానే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా. మరి దాన్ని చాలా ఇష్టపడుతుంటారు. కానీ వారు చెప్పే విధానం ఏంటంటే అసలైన మూలం లోపల ఎక్కడైతే అనారోగ్యం ఉందో దాన్ని తీసివేస్తే ఇవన్నీ కూడా పోతాయనే ఆలోచన. ప్రియమరా, ఈరోజు దేవాది దేవుడిగా మీ అనారోగ్య విషయంలో ఆయన వచ్చిన వాడు కాదు. అసలైన నీ యొక్క హృదయాన్ని ఏ విధంగా అభిత్రాత్మ దెయ్యంగా నిన్ను పట్టుకున్న ఆ హృదయాన్ని ఏ విధంగా పరిశుద్ధంగా మార్చి దేవుని రాజ్యంలో అడుగుపెట్టడానికి దేవుడు నిన్ను సిద్ధపరచుకోవడానికి వచ్చిన గొప్ప దేవాది దేవుడు. అలాంటి విధానంలో మన జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేస్తున్నావా? అందుకని ఈరోజు ఈ యొక్క 8వ అధ్యాయంలో ఆ సమయంలో అందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటుండగా దేవాది దేవుడు కనికరపడ్డాడు అనే మాట గుర్తు చేస్తున్నాడు. చూసారా, భౌతిక అవసరాలు, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చే దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి వెంటనే కనికరపడి ఏం చేశాడు? అయ్యా మీ దగ్గర ఉన్నాయా అనేసరికి శిష్యులు మళ్ళా అదే ప్రశ్న, అయ్యో ఈ ప్రాంతంలో ఇంతగా ఎక్కడ దొరుకుతాయి? అంతకుముందు అదే ప్రశ్నగా మా నాడు చిన్న పిల్లవాడు 5 రొట్టెలు చిన్న చేపలు ఇచ్చాడు, చిన్న పిల్లవాడు. మరి ఈరోజు ఆ శిష్యులు కూడా అదే అన్నారు కదా, అయ్యా మీకే తెలుసు తండ్రి, అయ్యా నువ్వు దేవుని కుమారుడుగా ఉన్న శక్తిమంతుడు కనుక అయ్యా నీకే తెలుసు అని అనాలి, లేకపోతే వెంటనే పోయి వెతకాలి. అందుకని యేసుక్రీస్తు వారు గద్దించిన మాట ఎక్కడ, అయ్యా వెళ్ళి వెతకండి అనేసరికి వారు వెళ్ళి చూస్తే 7 రొట్టెలు కొన్ని చేపలు దొరికాయి. వాటి ద్వారా ఏ విధంగా దేవాది దేవుడు మళ్ళా ప్రార్థన చేసి ఇదిగో అక్కడ కూర్చున్న 4,000 మందికి కూడా సమృద్ధికరమైన ఆహారాన్ని అందించిన దేవాది దేవుడు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని పంపిస్తే మార్గ మధ్యంలో మూర్ఛలిపోతారేమో,
ఎందుకంటే మార్గ మధ్యంలో ఎక్కడ కూడా ఆహారం దొరకదు. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ఎంత గొప్ప మాట చూడండి అక్కడ, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అంటే అర్థమైంది దేవుని మాట కొరకు, దేవుని వాక్యం కొరకు ఎంతో దూరం నుంచి వచ్చిన సందర్భాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు మన దేవాలయం ఇక్కడే దగ్గరలో ఉండే దేవాలయానికి రావటానికి అయ్యో చాలా దూరం అండి అనుకునే భావన ఈరోజు మనలో ఉంది లేదా ప్రియమరా? కాబట్టి ఈ పవిత్రమైన దేవాలయం ద్వారా మళ్ళా చెబుతున్నాను, ఎందుకంటే నేను చెప్పే మాట ఖచ్చితమైన మాటే. అమ్మ, ఈ దేవాలయం ద్వారా మీ కుటుంబాలు ఎన్నో దీవించబడ్డాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇది మీ కుటుంబాలను ఆశ్రయింపజేసిన స్థలం ఇది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఏదో అక్కడికి వెళ్తే నేను బాగుపడ్డాను, ఇక్కడికి వెళ్తే నేను రక్షించబడ్డాననే మాటలు మీ ద్వారా వస్తున్నాయి. ఆల్రెడీ మీరు రక్షించబడ్డారు, ఆల్రెడీ దీవించబడ్డారు, సమృద్ధికరమైన జీవంతో నడుస్తున్న వారిగా మీరు ఉన్నారు. దేవాది దేవుడి కృప వల్ల ఏమీ తెలియని సమయంలో ఈ దేవాలయం ద్వారా మీరు వాక్యాన్ని ఉన్నవారే, వాక్యాన్ని తెలుసుకున్న వారే. కానీ మీరు మందబుద్ధితో వెళ్ళలేకపోయారే. కానీ ఇక్కడి నుంచి అందిన వాక్యమే మీరు శక్తివంతులుగా మార్చబడ్డ గొప్ప విధానాన్ని మర్చిపోతున్నారు. అదే ఈరోజు ఇంత దూరం నుంచి కూడా వచ్చిన వారందరి విషయంలో దేవాది దేవుడు కనికరపడి సమృద్ధికరమైన ఆహారం అందించిన దేవుడు ప్రియమరా. కాబట్టి ఈరోజు ఆ సమృద్ధికరమైన జీవముతో మనల్ని జీవింపచేసిన శక్తిమంతుడిగా దేవుడు ఉన్నాడని గుర్తు చేసుకోవాలి. అంటే శారీరక అవసరంలో మన ఈ భౌతిక ఆహారం విషయంలో నువ్వు ఆలోచన చేస్తున్నావు, దాని గురించి నువ్వు ఆలోచన చేయవద్దు. ఎందుకని? దేవాది దేవుడు సమృద్ధిగా నీకు ఆహారం ఇస్తున్నాడు, ఏదో ఒక రూపంలో నీకు ఆహారం ఇస్తున్నాడు. కాబట్టి అసలైన ఆహారం ఏంటి? ఆధ్యాత్మికమైన ఆహారం నీకు కావాలి. అదే నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తిన్న ఆహారము కాస్త జీర్ణం అయిపోతుంది, మిగతాది బహిర్భూమికి వెళుతుంది కదా. మరి అసలైన శక్తివంతమైన దాని అనగా నీ హృదయ శుద్ధి అనేది అయినట్లయితే ఈ వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా నీ హృదయ శుద్ధి కలుగుతుంది. ఆ పరిశుద్ధతే పరలోక రాజ్యంలో నిత్యరాజ్య వారసుడిగా చేస్తుంది. అదే రెండవ అంశముగా దేవునికి దాసులుగా ఉంటే పరిశుద్ధత కలుగుతుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతాయే, దాని అంతము నిత్య జీవము. చూడండి, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతాయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి మా పరిశుద్ధమైన జీవితంతో జీవించాలి. ఎందుకంటే పూర్వం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మీ శరీరము బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలను దాసులుగా ఎలాగో అప్పగించుతారో. ఒకప్పుడు మన జీవితాన్ని, మన అవయవాన్ని అపవాదికి ఎలాగ అప్పగించామని అందరికీ తెలుసు కదా. అంటే చెడు జీవితంతో జీవించిన జీవితం. మీ అవయవంలో అక్రమానికి, అపవిత్రతకి దాసులుగా చేసుకున్నాం. అంటే నీ చేతి ద్వారా కానీ, నీ హృదయం ద్వారా కానీ, నీ నోటి ద్వారా కానీ, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ద్వారా అపవిత్రమైన మార్గంలో నడిచిన వాడు ఒకప్పుడు. కానీ ఈరోజు పవిత్రమైన జీవితాన్ని పొందుకున్న ధన్యకరమైన జీవితం. ఎలాగా? నీకు నువ్వుగా మార్చబడ్డావా? నీకు నువ్వుగా దేవుని వైపు మళ్ళావా? కాదు. ఉచితమైన కృపావరము చేత, దేవాది దేవుని కృపావరము చేత ఆయన కుమారుడుగా లోకానికి వచ్చి శిలువపై బలియాగంగా అర్పించుకొని మన యొక్క పాపాలని కడిగిన దేవాది దేవుడు. ఆయన రక్తం ద్వారా నీ పాపాలను కడిగిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎలాంటి వారము? మనందరం కూడా విమోచించబడ్డ వారమని గుర్తు చేస్తున్న సందర్భం. ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతాయే మీకు ఫలము. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధకరమైన జీవితంతో జీవించాలి. ఉన్నామా? ఎవరికి వారుగా ప్రశ్నించుకుందాం. నేను పరిశుద్ధంగా ఉన్నానా? ఇంకనూ అపవిత్రమైన జీవితాలతో నేను జీవిస్తున్నానా? సమయం లేదు అనేది ఎన్నో సందర్భాల్లో దేవుని వాక్యము మేము మనకి బోధిస్తున్నా కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం కదా. ప్రతిరోజు వాక్యంలో కూడా అదే చెబుతుంది మనకి. ఆల్రెడీ మనందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడ్డాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక లోక విధానంలో అపరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాం, అనీతివంతులుగా జీవిస్తున్నాం అనే మాట మన నోటి నుంచే వస్తుంది కదా. లోకమంతా కూడా చెడిపోయింది. లోకం అంటే ఎవరు? మన లోకం అంటే ఎవరు? మనమే.
ఏదో ఒక తప్పు చేస్తున్నాం అంటే చిన్న తప్పే కదా అని అంటారు కదా. అయ్యా నేను చేసిన చిన్న తప్పే, పలానా వారి మటుకు చాలా పెద్ద తప్పు చేస్తానంటారు. ఏ చిన్న తప్పు చేసినా కానీ అమ్మ నీలో పాపం ఉన్నట్లు లెక్క, పాపానికి దాసుడిగా ఉన్నట్లు లెక్క అని గుర్తు చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు రోమా సంఘానికి తెలియజేస్తూ ఈ పత్రిక ఏ విధంగా తెలియజేస్తుండగా 20వ వచనంలో చెబుతున్నాడు చూడండి. అక్కడ మీరు పాపమునకు దాసులు అయినప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారి ఇంటిని అప్పటి క్రియల వలన నీకేమి ఫలం కలిగేను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కాదా, వాటి అంతము మరణమే. ప్రియరా చూడప్పుడు మనం అలాంటి వారిగా జీవిస్తున్నామనగా పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారమై ఉంటుంది. పాపానికి దాసులుగా ఉంటే నీతి ఎక్కడ జరుగుతుంది? మా నీతివంతులుగా జీవించగలమా? పాపము రాజ్యం వెళ్తుంటే నీతి ఎక్కడ రాజ్యం వెళ్తుంది? అదే గుర్తు చేస్తున్న ఆ వాక్యంలో అప్పటి క్రియల వలన నీకేం ఫలం కలిగేను? ఏ మాత్రం కూడా ఫలం కలగలేదు. కానీ ఈ రోజు వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కాదా, వాటి అంతము మరణమే. ఎంత భయంకరమైన మరణము సంభవించిందో మనందరికి తెలుసు కదా. మరణం అంటేనే బాధ, భయము, గగురు పుడిచే భయంకర విధానం. అయ్యో అయ్యో అని చెప్పేసి అందరూ కూడా ప్రతి నోట కూడా వినిపించే సందర్భం. అలాంటి మరణాన్ని తీసివేసిన దేవాది దేవుడు మనందరూ కూడా ఇచ్చే జీవానికి వారసులుగా మార్చిన దేవుడు. అదే 23వ వచనంలో చెప్తున్నది ఏమనగా ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రేమరా దేవుని కృపావరము. కృపాకాలంలో జీవిస్తున్నాం. ఈరోజు ఎవరో కొత్తగా కృపాకాలం అని చెబుతుంటే ఇప్పుడు కొంతమంది వచ్చేసి ఆ కృప అనే దాని మీద మేము వారి వైపు వెళ్ళామండి, వారి వాక్యాన్ని విని మాకు కళ్ళు తెచ్చుకున్నాయని చెబుతున్నారు. ఇది కృపాకాలం అని. కృపాకాలం ఎంతమంది చెబుతున్నారు? ప్రతిరోజు కూడా ఈ వాక్యము చెప్పేది ఏంటి? ఇప్పుడు మనం జీవిస్తున్నది కృపాకాలంలో. ప్రతి సందర్భంలో కృప అనే మాట మన దగ్గర నుంచి వస్తుంది. అది ఎవరో చెప్పారని చెప్పేసి ఎక్కడికో ఎంతో దూర ప్రాంతానికి వెళ్ళి కృప గురించి బాగా చెబుతున్నారనే మాటలు వస్తున్నాయి కొంతమంది దగ్గర. ప్రియమరా కృపాకాలంలో జీవిస్తూ కృపతోనే మనం జీవిస్తున్న ఈ దానంలో కృపాకాలం ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటి? కాబట్టి ఇది దేవుని కృపావరము. ఖచ్చితంగా మన అందరి జీవితాలు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవముగా ఉందని గుర్తు చేస్తున్న సందర్భం. కాబట్టి ఈరోజు దేవునికి దాసులుగా ఉంటే నీకు పరిశుద్ధత కలుగుతుంది. ఆ సమృద్ధి పరిశుద్ధత నీ జీవితాన్ని నిత్య జీవానికి మార్గంగా చేస్తుంది. కాబట్టి దేవుని ద్వారా మా సమృద్ధికరమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఆ సమృద్ధికరమైన జీవితంతో నువ్వు ఏం చేయాలి? పరిశుద్ధతగా జీవించాల్సిన బాధ్యత. మరి ఎందుకు చెడు మార్గంలో నడుస్తున్నావు? మన దేవుడే నువ్వు సమృద్ధికరమైన మార్గంలో నడిపిస్తున్నాడు కదా. మనపై కనికరపడి నీకు ఏది కావాలన్నా ఇస్తున్నాడు కదా. మరి ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఇంకా పరిశుద్ధత కోల్పోతూ జీవిస్తున్నావు? కాబట్టి ఎప్పుడైనా కానీ తెలుసుకొని అయ్యా దేవుడు అన్ని విషయాల్లో నాకు సమృద్ధి కలుగు చేస్తున్నాడు కనుక ఆ పరిశుద్ధతను కాపాడుకొని పరలోక రాజ్యంలో నిత్య రాజ్య వారసులుగా నేను ఉంటాను అని తీర్మానం చేసుకునే బిడ్డలుగా ఈ యొక్క ఆదివారము, ఈ విశ్రాంతి దినములో 7వ ఆదివారముగా తిరిగిన తర్వాత ఈ పరిశుద్ధ లేఖన భాగాల ద్వారా నువ్వు గుర్తు చేసుకోవాల్సిన గొప్ప సందర్భం. ఆ గొప్ప విధానంలో ముందుకు సాగి అయ్యా నేను పరిశుద్ధత కాపాడుకుంటూ నేను కూడా నిత్య జీవానికి వారసుగా ఉంటాను అనే ధైర్యం కలిగి ఎంతో సంతోషంతో జీవించాల్సిన క్రైస్తవుడిగా ఉండాల్సిన బాధ్యతగా ఉండాలని కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలం దేవుడు తోడైదును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలిందును గాక. ఆమేన్. దేవా Thank you.
ప్రతి ఒక్కరూ నా ప్రార్థనలో ఎక్కించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిగిలిన కనికరం గల దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, నీవు మాకు అనుగ్రహిస్తున్న మేలన్నిటి నిమిత్తములు, మా యొక్క నీ గల కరుణా వాత్సల్య నిమిత్తములు నిన్ను స్తుతించుచున్నాం. ముఖ్యముగా నీ ప్రియ కుమారుని మా కొరకిచ్చినందుకును, నీ చిత్తముల కృపను మాకు బయలుపరిచినందుకును నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మేము యథార్థమైన మంచి హృదయముతో నీ వాక్యమును అంగీకరించి భద్రపరుచుకొని సర్వదా మంచి ఫలమును ఫలించినట్లు దాన్ని మాలో నాటింపమని నిన్ను వేడుకొనుచున్నాము. రక్షణ కలిగించని నీ వాక్యమందలి పవిత్రమైన బోధయందు నీ సార్వత్రిక సంఘమును కాపాడి ఏలుమనియు అందువలన నీ యందు మాకు గల విశ్వాసం బలపడి సకల జనుల మాలో ప్రేమ వృద్ధి పొందినట్లును అనుగ్రహింపమనియు మిగిలిన మనపూర్వకంగా నిన్ను వేడుకొనుచున్నాము. నీ వెలుగును నీ సత్యమును బుద్ధిగంతములను వ్యాపింపచేయము. మా స్వజనులకును సకల జనాంగములకును నీ సువార్తను పఠించిన నమ్మకమైన గురువులను బోధకులను ప్రతిష్ఠించి వారి పనులన్నిటి యందును వారిని నడిపించి కాపాడి అభివృద్ధి కలుగు చేయము. సంఘములకు సంబంధించిన శాస్త్ర పాఠశాలలను, వేద పాఠశాల, ఇతర పాఠశాలను దీవించుము. వారి నుండి వాక్య సేవ ఎందును, రోగులకును, కష్టంలో ఉన్న వారికి, బీదలకును పరిచర్య చేయడం ఎందును, జీవనోపాయమైనది ఎందును నిన్ను సేవించు స్త్రీ పురుషులు బయలువెళ్ళినట్లును అనుగ్రహించమని వినయముతో వేడుకొనుచున్నాము. నీ వాక్యమును ఎరుగు మా గృహంలో నిరంతరమును ప్రకాశింపనిమ్ము. పరిశుద్ధ బాప్తిస్మము నీ బిడ్డలతో చేసిన ఒడంబడికను వారు నిలుపుకున్నట్లు సంఘ బిడ్డలందరినీ కాపాడుము. వారి నీ యందు విశ్వాసం గల వారినిగను నీ చిత్తమును అనుసరించిన వారిగను వెచ్చినట్లు తల్లిదండ్రులందరికీ నీ కృపను అనుగ్రహించుము. అధికారులందరికీ, ముఖ్యంగా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకును, గవర్నర్లకును, శాసన నిర్మాణ సభ్యులకును, అలాగే గ్రామ సర్పంచి వారికి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారికి, న్యాయాధిపతులు మొదలైన వారికి అందరికీ క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించుము. వారి నీతి న్యాయమును నిలబెట్టి దివ్యమైన చిత్త ప్రకారం ఏరినట్లు వారికి కృపను అనుగ్రహించుము. శాంతి స్థాపనలో ప్రపంచ పాలకులు నాయకులను చిత్త ప్రకారం చేయనట్లు వారికి జ్ఞానమును అనుగ్రహించి నడిపించుము. ఓ దేవా, ఆయా విధములైన ఆపదలో ఉన్న వారందరూ ముఖ్యముగా నీ నామము నిమిత్తమును నీ సత్యము నిమిత్తమును శ్రమపడుచున్న వారు తమ బాధలు తండ్రి భావం గల నీ చిత్తమును అనుసరించగలిగినవి తెలుసుకొని సహించుకున్నట్లు వారిని పరిశుద్ధాత్మ చేత ఆదరింపుము. మా శరీరాత్మల కలుగు హాని నుండి, అపాయం నుండి, తప్పు బోధ నుండి చెప్పశక్యముగా నీ దయను, కృపను, కనికరమును బట్టి మమ్మల్ని కాపాడుము. కష్టకాలందరూ సకల జనులకును ముఖ్యముగా నిన్ను నమ్ము వారికి సహాయకుడు గాను రక్షణ గాను కనబరుచుకున్నామని నిన్ను వేడుకొనుచున్నాము. యుక్తకాలంలో అవశ్యమైన భూఫలమును మేము అనుభవించినట్లు వారి వృద్ధి పొందింపము. జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను, పవిత్రమైన విద్యలను, ఉపయోగకరమైన జ్ఞానమును విసింపజేసి ఆశీర్వదింపము. ఓ దేవా, ఈ మనవలింకను మేము నీ చిత్త ప్రకారం అడుగుతున్నాం. అయా మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి బలపరచండి. అయా తండ్రి వృద్ధులను, అయా అలాగేనైనా మరికను మరి నాయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల విషయంలో మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో సంఘంలో గాని, గ్రామంలో గాని, హాస్పిటల్లో గాని యేసు నామములో గద్దించి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రాణి పశువుల పక్షాలను దీవించండి. పశువుల కాపులు, గొర్రెల కాపులను దీవించండి. అలాగే తండ్రి ఆయన వివరాలను పక్కన వ్యాజ్యం చేస్తూ అయా వివరాలుగా తండ్రి వారు కుటుంబాల్లో అయా ఏ విధంగా తండ్రి ఆయన మరి కష్టకాలంగా ఉండగా వారి స్థితిని గొప్ప స్థితిలో నడిపించడానికి దయచేయండి. అలాగే తండ్రి ఆయన వాహనం వెళ్ళే ప్రతి వారిని కూడా క్షేమకరంగా నడిపించండి. మరి ఇక్కడ తగిన ఉద్యోగస్తులుగా ఉన్న బిడ్డలు, దూర ప్రాంతాల్లో చేస్తున్న ఉద్యోగస్తులుగా ఉన్న బిడ్డలు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో చేస్తున్న బిడ్డలు, ఇతర దేశాల్లో చదువుకున్న బిడ్డల విషయంలో కూడా మీకు దయచేసి చక్కటి ఉద్యోగాల్లో ప్రమోషన్తో నడిచే బాధ్యతగా రాకపోకలు మీరు తోడుగా ఉండండి. అలాగే చదువుకునే బిడ్డల విషయంలో కూడా బిడ్డలు, చిన్న బిడ్డలు వాహనం మీద వెళ్తున్నారు, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. పెద్ద బిడ్డలు ఆయన వెళ్తున్నారు దూర ప్రాంతాలకి, రాకపోకలు మీరు తోడుగా ఉండండి. చదువుల్లో జ్ఞానాలతో చక్కటి నాయన ఉద్యోగాలు స్థిరపడే బాధ్యత బిడ్డలు దయచేయండి. మరి ఇక్కడ నాయన మరి కష్టమైన పనులు చేసుకునే బిడ్డలు ఎంత కష్టాధికమైన పనులు చేస్తున్నారో ఆ కష్టాన్ని తగ్గ ప్రతిఫలంతో నడిపించండి. విద్యార్థుల పనులు చేసే బిడ్డలు కానీ వేరే వేరే పనులు చేస్తున్న ప్రతి బిడ్డల విషయంలో కూడా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ నాయన మరి సేవకులుగా డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, పోలీసు వారు, ఎంఆర్ఓ, విఆర్ఓ, విఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలు,
అయా గ్రామ సంప్రదించిన వాలంటీర్లు, అయా ఎంపీటీసీ జెడ్పీటీసీ వారు, అయా ముఖ్యంగా ఆయన అంగన్వాడీ ఉద్యోగస్తులు, సచివాలయ ఉద్యోగస్తులు, అయా ప్రతి వారి విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. అయా వారందరూ దీవించి బలపరిచి వారు చేసే అయా ఉద్యోగాలు ప్రజల క్షేమాన్ని కోరుతూ ఆయన వారిని ఏర్పాటు చేస్తున్నారు. ఆ రీతిలో ముందుకు సాగినాము బిడ్డగా ఉన్నట్లయితే అయా మీ ద్వారా తిరిగి ప్రతిఫలం పొందుకునే బాధ్యత వారికి అనుగ్రహింపజేస్తున్నారు. అటు కృప వారికి దయచేయండి. మరి ఇక్కడ ఆయన మా సంఘంలో ఎలాంటి శోధన కానీ ఇక్కడ ఎక్కడ భద్రపరుచుకోండి. అయా 13, 14, 15 తారీఖుల్లో అయా ఉద్యమ సభలు జరగబోతున్నాయి మా యొక్క దేవాలయంలోనే. అయ్యా కాబట్టి అయ్యా మీరే తోడుగా నడిపించండి. 15వ తారీఖున యూత్ రిట్రీట్ జరుగుతుంది. ఆయన చాలా ప్రాంతాల నుంచి ఎవరొస్తున్నారు కూడా మా దగ్గర రాబోతున్నారు. మీరే తోడుగా ఉండి అయ్యా ప్రతి ఒక్కరు కూడా చక్కటి సహకారంతో ఎవరొస్తులందరూ కూడా సహకరించే బాధ్యత బిడ్డకు దయచేయడానికి ప్రార్థన చేస్తున్నాం. ఇది ఆయన మరి సమయంలో అయ్యా ప్రభుత్వ సంస్కారం కూడా స్వీకరించబోతుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి అయ్యా వారు మిమ్మల్ని స్వీకరించబోతున్నారు. మీ శరీరాన్నట్టుగా మీ రక్తం పానముగా భుజించబోతున్నారు. ఆ పరిశుద్ధమైన జీవితంతో అయా ఈ లోకంలో జీవించే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆహారం తీసుకొచ్చిన బిడ్డలు కూడా వారి దీవించి బలపరచమని వేడుకుని ప్రార్థన చేస్తున్నాం. అయా నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా అయా ఖచ్చితంగా త్వరగా నిర్మించడానికి అయా బిడ్డలందరూ కూడా ఐక్యతగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అయా దాని ద్వారా ఎన్నో మేళ్లు ఇంకా పొందుకోబోతున్నాం ఆ బిడ్డలు. అయా కాబట్టి ఆ కార్యాన్ని ఖచ్చితంగా జరిగించాల్సిన బాధ్యత ప్రతి బిడ్డలపై ఉంది. అందరూ ఆలోచన చేసుకొని త్వరగా ఆ యొక్క నిర్మాణాన్ని ముందుకు నడిపించే బాధ్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఉన్న వాక్యాన్ని ఫలింపజేసి ఆ వాక్యాన్ని అయ్యా వెలుగుగా చేస్తున్న వెలుగు గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత బిడ్డలు దయచేయమని, ఇంక ఆయన వృద్ధాప్యం ఉన్న వారిని, నడివేస్తున్న వారిని, ఎవరు ప్రవేశిస్తున్న వారిని, చిన్న బిడ్డలను, కుష్ఠరోగులు, అనాథులు, భాగ్యులు దీవించి బలపరచమని, అయ్యా మా సంఘంలో ఏ శోభం రానికుండా గొప్ప కార్యాలతో నడిచే బాధ్యత దయచేయమని, అయ్యా మా సంఘం చుట్టూ గ్రామం చుట్టూ కూడా మీ దేవదూత కంచెగా ఉంచమని మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. అనుమానం నేడు మాకు దయచేయి. ఆయన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించుము, శోధన లేక విష్ణును తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమా, విలువిడ్లారా, ధ్యానం ఎంతో ఘనంగా జరిగింది. దేవుని నామాన్ని కనపరుచుకుంటూ మరి ఉపవాస కూడిక ధ్యానం జరిగి ఉండగా మరి ప్రేమిందుకు మరి కానుకలుగా సమర్పించిన బిడ్డలు మొత్తం కలిసి 4,400 రూపాయలు ఇచ్చి ఉన్నారు. మరి పాత బ్యాలెన్స్ 1,044 రూపాయలు, మొత్తం 5,444 రూపాయల్లో ఖర్చు 3,890 రూపాయలు అయింది. మరి మిగిలింది 1,554 రూపాయలు. మరి దేవుని కృప ద్వారా చక్కగా ఆ యొక్క ఉపవాస కూడిక ధ్యానాల్లో మీరు అందరూ కూడా చక్కగా పాల్గొంటూ మా చక్కటి ఆతిథ్యాన్ని కూడా ఇవ్వడం అనేది ఎంతో దీవెనకరము. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు వాక్యం చదువుకున్నాం కదా, సమృద్ధికరమైన ఆహారాన్ని దేవుడు 3 రోజులు కూడా యేసుక్రీస్తు వారి బోధన వింటుండగా వారికి ఆహారము కావాలి అని దేవాది దేవుడే మరి ఏ రీతిగా 4,000 మందికి ఆహారం పెట్టిన గొప్ప విధానం. అలాగే మన సంఘంలో కూడా ప్రతి ఉపవాసకుడికి ధ్యానంలో ఆహారం అనేది చాలా ప్రాముఖ్యతే. కాబట్టి దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎప్పుడు కూడా మిగులుతున్నాయి కానీ ఇప్పుడు కూడా తరుగులేదు. అది గొప్ప దీవెనకర విధానం. కాబట్టి మరి కానుకగా సమర్పించిన పిల్లలందరికీ కూడా మరి నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదే భోజనాన్ని వండిన సెల కమిటీ వారు కూడా ఇక్కడ కొంతమంది సహకరించారు. వారందరికీ కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మరి ప్రభురాత్రి భోజన సంస్కారం కూడా కానుక సమర్పించిన వారు జరుగుబిల్లి వరప్రసాద్ గారు, సువార్త గారి కుటుంబము, కొరబండి జయరామ్ గారు, విమల గారి కుటుంబము, జరుగుబిల్లి కరుణాకర్, యశ్వంత్ జోయల్ వారి కుటుంబం నుంచి, అలాగనే జుమాల సుబ్బారావు గారు ఆమెని కుటుంబం నుంచి, వాసిమళ్ళ మరియబాబు సరిత గారి కుటుంబం నుంచి, చంద్ర లోకరాజు ఝాన్సీరాణి గారి కుటుంబం నుంచి, కొచ్చెల్ల మరియమ్మ గారు కుమారుడు చంటి వారి కుటుంబం నుంచి, వాసిమళ్ళ కృపారావు మణికుమార్ వారి కుటుంబం నుంచి, అలాగే దాళ్ళ శేషయ్య గారు సుజాత గారి కుటుంబం నుంచి కూడా ప్రభురాత్రి భోజన సంస్కారం కాను సమర్పించున్నారు. వారి కొరకు మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే జరుగుబిల్లి నల్లరామయ్య గారి జ్ఞాపకార్థంగా దేవుని ఆలయానికి పలహారం తీసుకొచ్చిన వారు వారి సతీమణి గారు, కుమారి గారు, వారి బిడ్డల కుమారుడు కుటుంబము మరి వారు ఆ నల్లరామయ్య గారి జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు వారు పలహారం తీసుకొచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ధైర్యపరిచి ఆదరించవలసిందిగా, ఆదరించే దేవాది దేవుడు తోడుగా ఉండగా వారి కుటుంబానికి
సదాకాలం దేవుడు తోడైనడు గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, మా రక్షక యేసయ్య, మీ పాదాలకి స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ గొప్ప సమయంలో ప్రభురాత్రి రోజు సంస్కారానికి నాయన బిడ్డలకు సంభవించిన కాను కాబట్టి ఆయా వారిని వారి కుటుంబాలని ముప్పదంతులుగా అరవంతులుగా నిరంతరంగా ఫలింపచేసి మీ యొక్క శరీరము రొట్టెగా మీ రక్తం పానముగా భుజించి నాయన మేమందరం కూడా మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి ప్రతి నెలలో మొదటి ఆదివారం తండ్రి మా కొనగ్రింప చేసే గొప్ప ధన్యకరణ విధానం. కాబట్టి ఈరోజు ఆ గొప్ప ధన్యకరణ సమయంలో ఆయా బిడ్డలు ఆ కానుకగా సమర్పించుకున్న విధానంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించి బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. మరి బలహాన్ని తీసుకొచ్చిన బిడ్డల విషయంలో కూడా ఆయా నల్లరామయ్య గారు మీ చెంతకు చేరి ఉండగా ఆయా వారి సత్యమణి గారు, కుమారి గారు, ఇద్దరు కుమారుడు కుటుంబము, కొడలు, బిడ్డలు ఆయా వారందరూ దీవించి బలపరిచి ఏ శోధన రానియకుండా ఇంకను ధైర్యంతో ముందుకు సాగుతూ ఆయా దేవుని విషయంలో బిడ్డలు ఎంత ధన్యకరంగా ఉన్నారో కాబట్టి వారి కుటుంబంలో ఎంతో దీవెనకరంగా ముందు నడుస్తున్న గొప్ప విధానం. అటు కుటుంబాన్ని అత్యధికమైన మేడతో నింపించిన ఏ శోధన రానియకుండా వారి గృహాచుట్టు కూడా మీ దేవతలకు హెచ్చగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి సదాకాలము తోడైండును గాక. గమనించండి, మా 13, 14, 15 తారీఖులు ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎందుకంటే దేవాలయ నిర్మాణ విషయంలో మరి త్వరితగతిన ఉండాలి అని, అంటే మనకి ఇప్పుడు కూడా చాలా పల్లెటూళ్ళలో ఆ ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసే రెవెన్యూ కమిటీ సభ్యులు ఈ చిన్నకి ప్రభుత్వంలో కనుక పేర్లు ఉన్నాయి. వారు ఎన్నో సంవత్సరాల నుంచి పల్లెటూళ్ళకి ఉజ్జీవ సభలుగా ఏర్పాటు చేసి అన్ని వారి ఖర్చుతోనే వారు వస్తుంటారు, వారి ఖర్చుతోనే వస్తారు, అన్ని వారే చేస్తారు. కనుక మరి వారు ఎంతో చక్కగా రిటైర్ అయిపోయి ఎన్నో దేశాలు కూడా వారు ఉద్యోగాలు చేసి తిరిగి వచ్చిన వారు. కాబట్టి వారు ఒక చక్కటి టీమ్గా ఏర్పడి ఎన్నో చక్కటి సహకారాలు అందిస్తున్నారు. దేవాలయ విషయంలో కూడా ఏదన్నా దేవాలయాలు కట్టడానికి ఆర్థికంగా వారు సహాయం చేసేవారు. అలాంటి గొప్ప విధానంలో వారు చక్కగా రెవెన్యూ ఫామ్ ఏర్పాటు చేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి వారు ఉద్యోగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. మరి మన దగ్గరికి వారే కోరుకొని, మనమే కోరుకోవాలి కానీ వారే కోరుకొని పాస్టర్ గారు మీ యొక్క సంఘానికి మేము వస్తామండి అని అడిగారు. మంచిది, ఎందుకంటే మనకు కూడా దేవాలయ విషయంలో ఉపవాస కూడికగా ఏర్పాటు చేద్దాం అనుకుంటాం 3 రోజులు. అది వారి ద్వారా మనకి నెరవేర్చబడుతుంది కనుక దయచేసి గమనించండి. వారు మరి 13, 14, 15 తారీఖుల్లో రోజుకు ఒక 2 చొప్పున ప్రసంగికులు వస్తుంటారు. వారి వెంట మా ఇద్దరు వస్తుంటారు. 6 రోజులు కూడా వేరే వస్తుంటారు. దయచేసి వారందరికి కూడా మనం చేయాల్సింది ఏమిటనగా వారి చక్కటి ఆతిథ్యం ఇవ్వటం. వారికి ఏం కోరుకోరు, ఎందుకంటే పాస్టర్ గారు పెట్టడం ఒప్పుకోరు. ఎందుకంటే సంఘంలోనే ఎవరికి ఇంట్లో మేము తినాలి అనే ఆలోచన అది. ఎందుకంటే ఆ సహవాసం వారు కోరుకున్న విధానం కనుక మా 3 పేర్లు ఇచ్చున్నారు 3 రోజులు కూడా. ఒకరు బాలరాజు గారు, కూచిపూడి బాలరాజు గారి కుటుంబం నుంచి సతీమణి గారు, మాతమ్మ గారు, మరి వారి కుటుంబం నుంచి మొదటి రోజు వారి పూజలు ఏర్పాటు చేస్తున్నారు. రెండో రోజు కొద్దిపాటి ప్లాటినమ్మ గారు వారి కుటుంబం నుంచి వారి పూజలు ఏర్పాటు చేస్తున్నారు. 3 రోజు బోర్గడ్డ జాన్బాబు గారు కమమ్మ గారి కుటుంబం నుంచి వారి పూజలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మరి ఇక్కడ 3 రోజుల్లో మీకు వచ్చి ఎవరైనా పలహారం తెస్తే దేవాలయం మంచిది, దేవాలయంలోనే జరిగింది. దయచేసి ఎవరైనా పలహారం తెరచుకుంటే తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే అవసరమైన ఉద్యమ సభలు దేవాలయ నిర్మాణ విషయంలో చక్కగా సమైక్యతగా కూడుకొని నూతన దేవాలయ నిర్మాణాన్ని చేపట్టడానికి 3 రోజులు కూడా మనందరం ప్రార్థన చేయాలి. కాబట్టి సంఘమంతా కూడా దేవుని ఆలయానికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగనే 15వ తారీఖునే ఎందుకంటే రెవెన్యూ ఫామ్ సభ్యులుగా వాళ్ళలో స్వరూప్ గారిని యూత్ మనందరికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ భార్య భర్తలందరికీ కూడా ఎంతో గొప్ప సేవ చేసేవారు. స్వరూప్ గారిని ఈరోజు దీనికి ఆర్గనైజర్ సెక్రటరీగా ఉన్నారు. వారు రెవెన్యూ ఫామ్ సభ్యుల్లో వారు ఆర్గనైజర్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ కూడా సెలవు దినం కనుక యూత్ వారికి రిట్రీట్ ఏర్పాటు చేశారు. యూత్ రిట్రీట్ జరుగుతున్నారు. మా వారు చాలా మంది ప్రాంతాల నుంచి అందరూ కూడా యూత్ బిడ్డలందరూ మన మధ్యకి వస్తారు. కాబట్టి మన యూత్ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. వారి కొరకు మనం అన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఏంటంటే
మా భోజనాలు కూడా వాళ్ళు కూడా వారే నేను చేస్తామని చెప్తున్నారు. కాబట్టి వారు చేసినా లేదా మనం చేసినా మీరు డబ్బులు మాత్రం ఇవ్వక్కర్లేదు. కానీ మీరు చేయాల్సింది ఏంటి? సహకరించాలి అందరు కూడా. ఎందుకంటే అంతమంది వస్తున్నారు కనుక వారికి అన్ని సౌకర్యాలు అందించాలి. సంఘ పెద్దలు ఉంటారు, అందరూ ఉంటారు కనుక మీరు యూత్ వారు సహకరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మీరే వాలంటీర్లుగా ఉండాలి. కాబట్టి అందరూ గమనించుకొని యూత్ రిట్రీట్ ఎంతో ఘనంగా జరుగుతున్న విధానంలో ఈ పాంప్లెట్స్ కూడా వారే ముద్రించి మనకి పంపించారు. మరి యూత్ బిడ్డలందరూ కూడా ఈ పాంప్లెట్ ఇస్తాం. దయచేసి దాంట్లో కొత్త పాట నేర్పిస్తారు, గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది, బైబిల్ గేమ్ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇందులో మనం సంఘం తరఫున దానియేలు గ్రంథంపై క్విజ్ పోటీ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దయచేసి గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా యూత్ బిడ్డలని తల్లిదండ్రులుగా మీరు పంపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దాని అంశము గాడ్స్ లవ్, దేవుని ప్రేమ అనే అంశంతో వారు యూత్ రిట్రీట్ గా జరగబోతున్నారు. కాబట్టి ఈ యొక్క కాంప్లెక్స్ లో యవనస్తులకి ఇస్తాం. దయచేసి అందరూ కూడా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి గమనించండమ్మా, నూతనంగా వివాహమైన బిడ్డలు ఉన్నారు కదా, వారు ఇంతే పెళ్ళేవారు కాబట్టి మాకు ఈద్ కాకుండా దయచేసి నూతనంగా వివాహమైన వారు కూడా రావచ్చు. లాంటి వారిని ఆహ్వానించారు. వారు ఇద్దరు భార్య భర్తలు కలిసి రండి, చక్కగా సంతోషంగా భార్య భర్తలు కలిసి రండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన కోడళ్ళు చాలా చక్కగా పాటలు పాడుతున్నారు. నేను చూశాను. ఇప్పుడు ఈ రోజు ఒక బాగా మొదలు చక్కగా పాడారు. ఆంధ్ర క్రైస్తవ కేంద్ర పుస్తకంలో పాటలు పాడుతున్నారు. చాలా దీవెనకరం. కాబట్టి అందరూ కూడా దయచేసి నూతన వివాహమైన వారు కూడా యవనస్తులు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా. గోల్గడ్డ కృపయ్య గారు వారి మానవుడు చక్కటి మార్గాలతో చిన్న వయసులో చక్కగా మరి వేస్తున్నారు. ఈరోజు మరి మన సంఘానికి వచ్చి బిడ్డ చక్కగా వాయించిన గొప్ప విధానంలో కొద్దిగా చప్పట్లు కొట్టడం అందరూ కూడా దీవెనతో సెలవిమ్ము కర్తా, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా, నీకు సమాధానము కలుగు చేయును గాక. అందరికీ ఉన్నాను. అందరూ దయచేసి కూర్చోండి. పలహారం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి, కృపగల దేవ, మా రక్షక యేసయ్య, మీ పాదాల యొక్క మీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా జరుగుబల్లి నలవాణి గారు తండ్రి మీ చెంతకు చేర్చబడి ఈరోజు ఆయన జ్ఞాపకార్థ కూడికగా జరుపుకున్న గొప్ప విధానంలో ఈ పరిశుద్ధ విశ్రాంతి దినంలో పరిశుద్ధ సన్నిధిలో మరి జ్ఞాపకార్థ కూడికను వారు ఏర్పాటు చేసుకున్న గొప్ప విధానం. ఆయన సత్యమణి గారు కుమారి గారు మరి కుమారుడు కోడలు బిడ్డలు ఎంత తీవ్రకరమైన వీరు వారు గుట్టు ప్రాంతంలో ఉన్నా కానీ ఈరోజు గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని అందరు బిడ్డలందరూ కూడా ఇక్కడ చేరి ఆయనను ఆరాధించుకునే గొప్ప విధానం ద్వారా ఆయన భర్త గారిని జ్ఞాపకం చేసుకుంటూ భార్య గారు కుమారి గారు తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డలు ఎంతో దీవెనకరంగా ఉండగా వారిని దీవించండి. వారు చేసే ఉద్యోగాలలో మీరు తోడుగా ఉండి కుటుంబాల్లో ఏ శోధం రానియకుండా మంచి ఆరోగ్యకరంగా దీవించి బలపరచమని, ఆర్థిక పరంగా దీవించి బలపరచమని, తెచ్చిన ప్రధానమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మను దీవించి ప్రధాన పంచిపెడుతున్న మా బిడ్డలను దీవించి బలపరచమని నీ కుమారుడు మా పైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని తీసుకున్న కాలము తోడైండును కాక. ఆమేన్. ఆ విధంగా జీవితం